వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్తు అందించాలని లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ ప్యానెల్ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నాయని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. గురువారం హిందూపురం మండలం పూలకుంట గ్రామంలో ఇంటిపై ఏర్పాటు చేసిన విద్యుత్ ప్యానెల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ ద్వారా విద్యుత్ ప్రతి ఇంటికి అందించాలని సంకల్పించాయన్నారు. 1 కిలోవాట్ అయితే 30,000, 2 కిలోవాట్లు అయితే 50,000, 3 కిలోవాట్లు అయితే 78,000 సబ్సిడీ కూడా అందిస్తున్నాయని, దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అయితే 20,000, ఎస్సీ ఎస్టీలకు కూడా సబ్సిడీలను అందిస్తుందని ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్లు ఇస్తుందన్నారు. దీంతో పాటు కాలుష్య నివారణ కూడా జరుగుతుందన్నారు. అదేవిధంగా వినియోగదారులు వాడుకుని మిగల విద్యుత్తును మరలా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దీనికి గాను 1 యూనిట్కు ₹2.09 వినియోగదారులకు విద్యుత్ శాఖ చెల్లిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి అవకాశాలను అందిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనకి ఇప్పుడు చూస్తాం మనం దీనికి 2024లో ప్రధానమంత్రి గారు సుమారుగా 75,027 కోట్ల రూపాయలు ఈ పథకానికి ఆయన ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా కాలుష్యం ఫ్రీ ఏదైతే మనం ఈ గ్రీన్ పవర్ అంటున్నామో దానికి 1 కిలోవాట్ వారికేమో 20,000, అలాగే 30,000, 2 కిలోవాట్లు అయితే అది 60,000, అలాగే 3 కిలోవాట్లు అయితే 78,000 రూపాయలు మన విద్యుత్ సంస్థకి అమ్ముకోవడానికి. అంటే ఇప్పుడు యూనిట్ వచ్చి ₹2.09 యూనిట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీని వల్ల మన కాలుష్యం మనం కాపాడుకోవడం, అలాగే వాళ్ళకి అందుబాటులో ఇవాళ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. తప్పకుండా వినియోగించుకుని ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకంతో ముందుకు వచ్చిందో, ఏదైతే ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ అన్నది దాన్ని అందరూ కూడా వినియోగించుకుని ఈ అవకాశాన్ని మొత్తం దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మదనపల్లిలోని బేసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి శ్రీదేవి, ఎస్ఐ ఎస్ గాయత్రి విద్యార్థినులతో మాట్లాడుతూ శక్తి యాప్ సురక్షితమైన జీవితానికి కీలకమని తెలిపారు. ఫోక్సో చట్టం, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ వినియోగంతో ఆపత్తుల సమయంలో రక్షణ పొందవచ్చునని వివరించారు. విద్యార్థినులు తల్లిదండ్రుల ఫోన్లోని యాప్లు డౌన్లోడ్ చేయాలని సూచించారు. నేను మా అమ్మ మా నాన్న మాట వింటాను అని ఆఖరిలో ఒక చిన్న మాట చెప్పి కన్నీళ్లు పెట్టి వెళ్ళిపోతారు, మీరు అరెస్ట్ అవుతారు. కాబట్టి పోక్సో అనే ఒక దీన్ని మీరు సీరియస్గా తీసుకోండి. ఇక ఈ మాదక ద్రవ్యాలు దీన్ని కూడా మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఒక్కసారి ఒక చిన్న చెడు అలవాటు మన జీవితంలోకి వస్తే అది వెళ్ళదు, ఏ పరిస్థితుల్లోనూ వెళ్ళదు. కాబట్టి మొక్క కాదు, గింజగా కూడా మొదలైవనివ్వకండి. ఓకే, మొక్కై వంగంది మానే వంగుతుందా కాదు, గింజగా కూడా రానివ్వకండి. గంజాయిల్ని ఏది కూడా, ఏ చిన్న చెడు అలవాటైనా, నాకు తెలిసినంత వరకు బయట ఫుడ్ తినడం కూడా బ్యాడ్ హ్యాబిటే. దాన్ని ఆపండి, అవుతామని ఖచ్చితంగా మేము ఇలానే ఫాలో అవుతామని చెప్పండి. ఎస్పెషల్లీ గర్ల్స్. ఒక అమ్మాయి అంటే ఒక సమాజం, గుర్తుపెట్టుకోండి. అమ్మాయి అనేది ఒక ఏ దురలవాట్లకి బానిసలు అవ్వకుండా మీరు కాపాడుకోండి. ఎందుకంటే కాపాడవలసిన బాధ్యత ఆడదాని మీదే ఉంది కాబట్టి. అలాగే మీరు ఎక్కడ ఏ నెగటివ్ని చూసినా దాన్ని వెంటనే మన పోలీసులకి తెలియజేయండి. ఈరోజు మన అందరికీ ఆపన్న హస్తం అందించడానికి వాళ్ళు ఖచ్చితంగా మనకి ముందుకు వస్తున్నారు, చేయి అందిస్తున్నారు. ఇచ్చిన చేయిని మనం సద్వినియోగపరచుకుందాం. ఎక్కడా కూడా ఈ యాప్ని దుర్వినియోగపరచద్దండి, అలానే ఎగతాళిగా వాడొద్దండి. సక్రమంగా వినియోగించుకుంటే నిజంగా ఆపదలో ఉన్న వాళ్ళకి అది సమయానికి ఉపయోగం. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజకు భక్తులు భారీగా హాజరవుతున్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఈ పూజలో భాగంగా భక్తులు 27 ప్రదక్షిణలు చేసి 9 గురువారాలు నియమంగా పాటించాలి. ముడుపు కట్టినప్పుడు ఉల్లిపాయల వినియోగం మానేయాలి. సంపూర్ణ నిష్ఠతో పూజ చేస్తే స్వామి కటాక్షం లభిస్తుందని చెప్పారు.
రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. అంతేనా? ఇప్పుడు ఎన్నో వారం? ఇప్పుడు ఎన్నో వారం? 5వ వారం. ఇంకెన్ని వారాలు ఉన్నాయి? ఇంకా 4 వారాలు వస్తాయి. తర్వాత ఎప్పుడు వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఓకే. ఇది మా 9 వారాలు కంప్లీట్ అయిపోయి మీ లక్ష్మీనరసింహస్వామి మీద నమ్మకం అనుకున్నవన్నీ జరుగుతున్నాయనే ఉద్దేశంతోనే ఈ 9 వారాలు మేము వచ్చి ప్రదక్షిణ చేయడం జరిగింది. ప్రతి లక్షవారం కూడా 27 ప్రదక్షిణలు చేసి తండ్రిగారి మొక్కు చెల్లించుకుని మొక్కుని మళ్ళీ ఇక్కడ ఉంచేసి 9 వారాలు అయిపోయిన తర్వాత వచ్చే శనివారం నాడు ఈ మొక్కును తీసుకెళ్లి సింహాచల దేవస్థానంలో సమర్పించాలి. అప్పుడు మన కోరికలు తీరుతాయనేటువంటి నమ్మకం పూర్తిగా ఉంది. మరి అందుకే కాబట్టి అశేష జనవాహని ఇక్కడ రావడం, మరి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతున్నది. ఇది ఈ క్షేత్ర మహిమ చాలా ఎక్కువగా ఉన్నదని అందరూ నమ్ముతున్నారు. తాళ్లపాక గ్రామంలో డాక్టర్ బాలరాజు కృష్ణంరాజు వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పుష్పాంజలిని ఘటించారు. సభ నిర్వహించారు. బీజేపీ, జనసేన నాయకులు, క్షత్రియ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. వారు తాళ్లపాకకు చేసిన సేవలను గుర్తు చేస్తూ రాజంపేటలో వారి పేరిట ఆడిటోరియం లేదా రాష్ట్ర స్థాయి స్కాలర్షిప్ ఏర్పాటు చేయాలని సూచించారు. సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. తన కీర్తనలతో ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చారు. అటువంటి అన్నమాచార్యులను డాక్టర్ బాలరాజు కృష్ణంరాజు గారు ఈ ప్రాంతంలో జన్మించిన వ్యక్తిగా ఏవి ఈ గ్రామానికి రోడ్లు, రవాణా సౌకర్యం లేని రోజుల్లో కూడా తన కళల పట్ల ఉన్న అభిమానము లేదా కవితల పట్ల తనకున్న ఇదితో వారు తాళపాకను ప్రపంచానికి పరిచయం చేశారు. మా రాజంపేటలోని తాళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడనే దానికి వారు ఇక్కడ వెల్కమ్ బోర్డు దగ్గర నుంచి ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్నటువంటి రాయబారుల వరకు లేదా కళాకారులందరినీ కూడా తీసుకొచ్చి ఈ గ్రామానికి పరిచయం చేస్తూ ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాలరాజు కృష్ణంరాజు గారు. అటువంటి వ్యక్తి సంస్మరణ సభ మనందరం జరుపుకోవడం చాలా మంచి పరిణామం. ఆనాడు వారు చేయబట్టే ఇక్కడ టీటీడీ వారు అన్నమయ్య జయంతి వర్ధంతులు కూడా తర్వాత మొదలు పెట్టారని విన్నాను. వారు ఈ జాతీయ సాంస్కృతిక రాయబారిగా కూడా పనిచేయడం జరిగింది. వారికి కళల పట్ల ఉన్న అభిమానంతో ఇండో జపాన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇలా దేశ విదేశాల్లో తిరుగుతూ వారు ఎక్కడ అవకాశం వస్తే అక్కడల్లా అన్నమయ్య గురించి, తాళపాక గురించి ప్రపంచానికి తెలియజేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని సరస్వతి విద్యా మందిర్ను టీటీడీ పట్టణ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ గెంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. పిల్లలతో పాఠశాల ప్రార్థనలో పాల్గొని విజ్ఞాన ప్రశ్నలు అడిగి సరైన సమాధానాలు చెప్పిన 2 విద్యార్థులకు యూనిఫామ్ బట్టలు అందించారు. అనంతరం అందరికీ స్వీట్స్ పంచి సరస్వతి పూజ ఏర్పాటు చేస్తారని తెలిపారు. వారానికి 1 రోజు చెస్ తరగతులు నిర్వహించాలని వెల్లడించారు.
బొబ్బిలిలో కారుణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్మన్ జేసీ రాజు మాట్లాడుతూ అవయవ దానం ఒక గొప్ప సేవగా అది 8 మంది జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోవడం కంటే అవయవాలు దానం చేయడం మానవతా దృక్పథాన్ని చూపుతుందన్నారు. గోడ పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అవయవ దానం మీద సమాజానికి అవగాహన పరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అవయవాలు అవసరమైనటువంటి వారికి అవయవాలు లేకపోవటం ద్వారా అనేక మంది చనిపోతున్నారు. తత్ఫలితంగా ఆ కుటుంబాల్లో చాలా విషాదకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి తన మరణానంతరం అవయవాలను కానీ దానం చేయగలిగినట్లయితే ఒక వ్యక్తి 8 మంది ప్రాణాలని కాపాడగలిగినటువంటి వాడు అవుతాడు. అదేవిధంగా ఆ కుటుంబంలో కూడా సంతోషాన్ని నింపిన వాడు అవుతారు. ఈ సమాజంలో గొప్ప సేవ ఏదైనా ఉంది అంటే అవయవాలను దానం చేయటమే గొప్ప సేవ. అంతకన్నా దాతృత్వం, అంతకన్నా సేవ, అంతకన్నా మార్పు మరొకటి లేదని నా ఉద్దేశం. కాలేయాన్ని, గుండెను, కళ్ళును, కులోమాన్ని, పేగులను ఇలా 8 రకాలైనటువంటి అవయవాలను దానం చేయొచ్చు. దానం చేసేటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని దానం చేయడానికి అంగీకార పత్రాల మీద సంతకం చేసి సంబంధిత అధికారులకు ఇస్తే మరణానంతరం ఆ కుటుంబ సభ్యులు వారికి తెలియచేసి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అవయవాలను పనికొచ్చేటువంటి వాటిని తీసుకెళ్ళి మరొక వ్యక్తికి అమరుస్తారు. ఎక్కడ ఇచ్చినటువంటి వ్యక్తి సజీవంగా ఉంటాడు, అలాగే తీసుకున్నటువంటి వ్యక్తి సజీవంగా ఉంటాడు. చిరస్మరణీయంగా ఉండాలంటే ఈ లోకంలో ఒకే ఒక ఫ్యాక్టర్ ఏమిటంటే అవయవాలను దానం చేయడం. అవయవ దానాన్ని ప్రోత్సహిద్దాం, అవయవ దానం మీద అవగాహన కల్పిద్దాం. అవయవ దానం ఇచ్చేటట్లుగా అనేక మందికి దీని మీద అవగాహన. బద్వేల్ నియోజకవర్గాన్ని రాజంపేట అన్నమయ్య జిల్లాలో కలపాలన్న ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని సిపిఐ జిల్లా నాయకులు వీరశేఖర్ డిమాండ్ చేశారు. కడప జిల్లాకు నికటంగా ఉన్న బద్వేల్ను 150 కిలోమీటర్ల దూరంలో రాజంపేటలో కలపడం ప్రజలకు భారంగా మారుతుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం మారిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ, ఏఐవైఎఫ్ నాయకులు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు. మరి రాజంపేట జిల్లా అంటే అటు రైల్వే కోడు, రాయచోటి, తర్వాత ఉన్నటువంటి బద్వేలు, రాజంపేట ఈ 4 నియోజకవర్గాలుగా ఒక జిల్లాగా ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంత కూడా దానిపైన ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. అయితే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మరి కడప జిల్లాకు చాలా అనుగుణంగా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాం. కడప జిల్లాలో దశాబ్దాల తరబడి అనుబంధం ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే కడప జిల్లాలో ఉన్నప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి రాజంపేట రెవెన్యూ డివిజన్గా ఉన్నప్పుడే ఈ కడప జిల్లా ప్రజలు ఇక్కడి నుంచి చాలా సుదూరమైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ దూర ప్రాంతానికి మేము వెళ్ళలేము. కాబట్టి బద్వేల్ రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ అనేక అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే మరి బద్వేల్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి ఆర్డీఓ కేంద్రంగా ఉంటూ ఈరోజు అంశం కాదు, ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసిన ప్రభుత్వంలో ఉండవచ్చని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి అధికారులారా, పాలకులారా ఆలోచించండి. ప్రజల యొక్క అభిష్టాన్ని, ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని కొనసాగించండి. కడప జిల్లా కేంద్రంగానే ఉన్నటువంటి ప్రాంతాన్ని బద్వేలు ఇప్పుడు ఏ విధంగా ఉందో అదే మాదిరిగా కడప జిల్లాలోనే ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. అట్లా కాదు కూడా అని చెప్పంటే ఈ నియోజకవర్గం నుండి ప్రజానికంతా కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం పైన, పాలకుల పైన, అధికారులు. బద్వేల్ నియోజకవర్గాన్ని రాజంపేట జిల్లాలో కలపాలన్న ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ పోరుమామిలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో వేల మంది సంతకాలు సేకరించారు. ముత్యాల ప్రసాదరావు మాట్లాడుతూ బద్వేల్ కడప జిల్లాలోనే కొనసాగాలని 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజంపేటకు కలపడం ప్రజలకు కష్టమని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ముక్త కంఠముతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయని, అవసరమైతే ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. సబ్ కమిటీ సిఫారసు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇది మనకు భౌగోళికంగా చూసినా కూడా
రాజంపేటకు మనకు గతంలో చాలా కష్టాలు నష్టాలు బాధలు పడినారు మన ప్రజలందరూ కూడా. ఎందుకంటే మన బార్డర్ ప్రకాశం జిల్లా ఒక పక్క బార్డరు, ఒక పక్క నెల్లూరు జిల్లా బార్డరు. ఇక్కడి నుంచి రాజంపేటకు పోవాలంటే 150 కిలోమీటర్ల పైన ఉంది. మరి అదేవిధంగా కడప అయితే 90 కిలోమీటర్ల లోపల ఉంది. కాబట్టి మనకు ఖచ్చితంగా ప్రజల అవసరాల నిమిత్తం ప్రజలకు సంబంధించి ఇబ్బందులు పడకుండా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ కానీ సపోర్ట్ కానీ ఇక్కడ ఉంది. జిల్లా కేంద్రం మనకైతే ప్రతి విషయానికి రాజంపేటకు పోవాలంటే ఇక్కడ సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. మనకు కడప జిల్లా అయితేనే బాగా ఉంటుందని చెప్పేసి ప్రజలు, విద్యార్థులు, అందరి ఉద్యోగస్తులకు అందరికీ కూడా అది ఒక ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఖచ్చితంగా బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి బద్వేలు కడప జిల్లాలో ఉండే దానికోసం అని చెప్పేసి మన పార్టీలకు, కులమతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా మనం అందరం కూడా పోరాటం చేద్దాం. సమాఖ్యాంధ్ర ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేశామో అదే విధంగా అఖిలపక్ష కమిటీ వేసి అఖిలపక్ష కమిటీలో మీ మానవ హక్కుల సంఘం సంబంధించి మొట్టమొదటిగా మీరు రావటం మరి నాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ముందుండి అందరినీ మనకు సపోర్ట్ అందరినీ పిలిచి దీన్ని ఒక ఉద్యమంగా తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ నాగార్జున రెడ్డి. నమస్తే. వరంగల్ జిల్లా నర్సంపేటలో గత 15 ఏళ్లుగా సరసమైన ధరలకు వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ రోడ్లోని బాలాజీ రైస్ మిల్లు వద్ద ఏర్పాటు చేసిన స్పందన వినాయక విగ్రహ కేంద్రంలో వివిధ పరిణామాలు, ఆకర్షణీయమైన డిజైన్లలో విగ్రహాలు లభ్యమవుతున్నాయి. వినాయక చవితికి మీకు అవసరమైన విగ్రహాన్ని తక్కువ ధరకు నర్సంపేటలోనే పొందవచ్చు. చేసినా కూడా నేను ఇక్కడనే అందుబాటులో ఉంటాను. ఇక ఈ విగ్రహం వచ్చేసి ఉంది, ఇది 16,000 చెప్తున్నాం. ఇంకా తక్కువ రేట్లకే ఇవ్వడం జరుగుతుంది. నర్సంపేటలో వరంగల్ రోడ్డు బాలాజీ రైస్ మిల్ లో ఉన్నాయి గణపతి విగ్రహాలు. హోల్సేల్ రేట్లకు తక్కువ రేట్లకు ఇవ్వడం జరుగుతుంది. శంకరుడు ఉంటాడు, ఈ పక్కన నంది ఉంది, ఈ పక్కన చూసుకుంటే శంకరుడు ఉంది, ఈ పక్కన చూసుకుంటే శంకరుడు ఉంది, ఇట్లనే నంది ఉంది. విగ్రహాలు బాగున్నాయి. అన్ని కొత్త కొత్త మోడల్సే ఉన్నాయి. అన్ని పాత మోడల్స్ ఏం తీసుకురాలి సార్. అన్ని న్యూ మోడలే ఉన్నాయి. ఇది కూడా చూస్తే చిన్న నంది ఉంది, ఇక్కడ పక్కన ఇది చిన్నగా ఉంది. ఇది చూడండి, గణపతి చిన్నగా ఉంది. ఎక్కువ రేట్లకి ఇవ్వడం జరుగుతుంది. మీరు వచ్చి తొందరలో 10 ఫీట్ల విగ్రహం ఉంది, మీద శివుడు పార్వతి ఉంది. జనగామ పట్టణంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బార్ కౌంటర్ లో ఉన్న 2.5 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు బార్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. దాంట్లో ఎవరు ఉంటేమో ఫ్రంట్ బ్యాక్ ఉంటాయి, ఒకటి ఇండివిజువల్. చెప్పండి. అవును, మరి దేని దానికి జనగామ పట్టణంలో బాలికపై 10 మంది యువకులు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమిస్తున్నామన్న మాయ మాటలతో గోవాకు తీసుకెళ్లి శారీరకంగా బలవంతం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. జనగామ పోలీస్ సిఐ దామోదర్ రెడ్డి చర్యలకు వచ్చింది. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న కాల్ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన పోలీసులు వరంగల్ కమిషనరేట్ సిఫీ సన్ ప్రీతి సింగ్ అభినందనలు తెలిపారు. The Janga police has received a complaint from a victim girl
In that complaint, the complaint was given by the relative of the victim girl. The complaint stated that the girl was being committed rape by a series of persons, in technical terms which we call as a gang rape. So on the basis of the complaint, immediately an express FIR was registered by the Jhangaon police station. After that, in the line of investigation, Jhangaon police has detected along with the evidences, total 10 persons are in the custody of Jhangaon police. We have collected all the necessary evidences to show their involvement in the alleged crime. Also, apart from that, all the recordings of the digital evidences and all the recordings have also been taken. So total 10 members, all the 10 of them are from the Jhangaon locality. So they are in police custody. As per the line of investigation procedure in the CRPC, all the 10 members will now be produced for medical test, and after that they will be remanded in the front of the court. I would like to congratulate my team, SHO Jhangaon, SI Bharat and SI Channakeshwari. All have conducted a very good job along with me, and we have detected all the 10 members involved in the crime under the able guidance of CP Warangal, Sri Santosh Singh IPS sir, and also DSP based on Sri Raja Mahendra Naik sir. So on this occasion, I would also like to inform the Jhangaon people to please be aware. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో గ్రీన్ స్టార్ హాస్పిటల్ తెలంగాణ మాజీ ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ పూజల తర్వాత ఆసుపత్రి విభాగాలను సందర్శించారు. డాక్టర్లు విద్యాసాగర్ రెడ్డి, కిరణ్ రెడ్డి, ఓం ప్రకాష్ ప్రకటించినట్లు ఈ హాస్పిటల్ ద్వారా నర్సంపేట ప్రజలు పెద్ద నగరాలకు వెళ్లకుండా అన్ని వైద్య సేవలు స్థానికంగా పొందగలుగుతారు. ప్రారంభోత్సవంలో వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మనకు ఈ రోజు మనం ముఖ్యంగా నర్సంపేటలో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి బీద వాళ్లకు సాధ్యమైనంత వరకు తక్కువ ధరలో అందియాలన్న ఆలోచనతోటి మనం పెట్టుకున్నాం. ఆరోగ్యశ్రీ అన్నది మనం పర్మిషన్స్ అప్లై చేసిన తర్వాత 6 months 1 year తర్వాత వాళ్ళు విజిట్ వచ్చి వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చి చేస్తారు. కానీ ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎవరైనా కూడా బిలో పావర్టీ రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డు కానీ తీసుకొచ్చి బిలో పావర్టీ ఉంటే కనుక వాళ్ళకు మేము ఏ రోజైనా కూడా ఓపీ లేకుండా ఫ్రీగా ఆరోగ్యశ్రీ వచ్చేదాకా చూస్తాం దీంట్లో. సో కాబట్టి మాకు ఆరోగ్యశ్రీ లేకున్నా కూడా మేము అలాంటి సేవలు అయితే అందించడానికి అయితే మాకు అభ్యంతరం లేదు మాకు. కాబట్టి ఈ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి న్యూరో డాక్టర్ శ్రీకృష్ణుడు తను గుంటూరు మెడికల్ కాలేజ్ లో కంప్లీట్ చేసి ఒక 2 years అవుతున్నది. రీసెంట్ గా ఖమ్మంలో కూడా చేశాడు. తను ఎనస్థెటిస్ట్ ఓం ప్రకాష్, డాక్టర్ మాధవ్ మాజీ ఆరోగ్య శాఖ మంత్రులు, అదేవిధంగా నర్సంపేట అభివృద్ధి ప్రదాత పెద్ది సురేష్ రెడ్డి గారు, గౌరవ తన్నీరు హరీష్ రావు గారు వచ్చి దీన్ని ప్రారంభించడం. దీనికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నర్సంపేట పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తక్కువ ధరకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గతంలో సుదర్శన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి అందరికి కూడా అనేటువంటిది రాకపోయినప్పటికీ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు గురువారం ధర్మాజిగూడెం, మఠంగూడెం సహకార సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటికి ఆదర్శ సంఘాలుగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. లాభాల బాటలో కాకుండా సమర్థవంతంగా వ్యవహరించేందుకు కార్యవర్గ సభ్యులు ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. ఈ సంఘాలు నియోజకవర్గంలో రైతులకు ప్రయోజనకరంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అందరూ కూడా దేవస్థానాల్లో కూర్చోవలసిందిగా కోరి ప్రార్థించారు.
కొన్నివేల మాజీ సర్పంచ్ అయినటువంటి తిరుగుబతుల మరి ఇంత మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న కూడా ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఆస్వాదించాలి. మరి ఇంత చెప్పినట్టు స్వామి గారు రేపు ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి మహిళలకి ఏదో ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళడం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి కూడా మీరు ఫ్రీగా మహిళలు రేపు మన మినిస్టర్ గారు మనకి చింతలపూడికి ఒక బస్సు పంపిస్తున్నారు. మరి ఆ బస్సులో మహిళలు కూడా ఎక్కి మరి ఫ్రీ టికెట్ తీసుకొని మరి ఇక్కడ నుంచి ఏలూరు వెళ్ళి అక్కడి నుంచి మిగతా కలిపి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంత్రం 5ంటికి మరి దీన్ని స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఈ బస్సులన్నీ కలిసి భారత తిరుమల వెళ్ళి మరి అక్కడి నుంచి కూడా అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్రభుత్వానికి. కానీ ఏదైతే సూపర్ 6 లో హామీ ఇచ్చారో అది కూడా మరి రేపు ప్రభుత్వం. విజయనగరం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ సమావేశంలో పార్లమెంటు సభ్యుడు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు, రాష్ట్ర హోం విపత్తుల శాఖ మంత్రివర్యులు, ఎంఎస్ఎంఈ సెర్ప్ శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఎంఎస్ఎంఈ, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయం, త్రాగునీరు అంశాలపై సమీక్ష జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలు, వాటి అమలు మార్గాలు చర్చించి ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టారు. ఏవైతే అంశాలు వచ్చాయో అక్కడ మీద మనం ఎవరెవరు మాట్లాడారు, దీని మీద సభలో మాట్లాడింది కూడా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక ఎమ్మెల్సీగా చెప్పిన చిన్న ఇష్యూ ప్రాజెక్ట్ మనం పేరు ఈవెన్ ఇష్యూ చేస్తాం. ఒక బోర్డు పెట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటే అంటే సబ్సిడీగా మనం తీసుకొచ్చే పరిస్థితి తీసుకురాకూడదు నా ఆలోచన. ఈ వర్క్ అయితే చేస్తున్నాం. చిన్న మైనర్ ఇష్యూస్ కూడా మనం చర్చించుకోవడం అవసరం లేదు, కొంచెం దృష్టి పెట్టండి. ఒక్కొక్కసారి కొంచెం ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద పునరాలోచించుకోవాలి. మేమేది ఓవర్ బర్డెన్ ఏమి ఇవ్వట్లేదు. మీ వర్క్ యాజ్ పర్ యువర్ జాబ్ వర్క్ అది చేయమని చెప్తున్నాము. ఈ విషయంలో దయచేసి అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. అందరికీ నమస్కారం. సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ శాసన సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు ప్రధానంగా 2014-2019 మధ్యకాలంలో పనిచేసిన 41 కాంట్రాక్టర్లకు మొదటి విడతగా 86.27 లక్షల బకాయిన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ బకాయి ముందిట ప్రభుత్వంలో వదిలేసిన మొత్తాలను కూటమి ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆంజనేయులు, మణికుమార్, ఎంపీడీఓ అప్పలరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో పనులు చేసిన చాలా మంది కాంట్రాక్టర్లకి 19 తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదు. మరి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మరి ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా వెరిఫై చేసి ఫస్ట్ ఫేజ్గా 41 మంది వెండర్స్కి 86,27,577 రూపాయలు ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే గత ప్రభుత్వం బాధ్యత లేకపోతే ఇదేదో పాత బకాయిలు అని చెప్పి వదిలేయకుండా గతంలో మా మాట గౌరవించి మా టైంలో 14-19 మధ్యలో చేసిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పి మేమైతే జగన్మోహన్ రెడ్డి వదిలేసి వెళ్ళిపోయిన ప్రతి బకాయి తీరుస్తూ ఉన్నాం ఈరోజు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బకాయిలు నాకు సంబంధం లేదని చెప్పి ఇబ్బందులు గురి చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఈరోజు చాలా ఆనందంగా ప్రౌడ్గా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. అంత పాత బకాయిలు కూడా మేము ఇస్తున్నామంటే ప్రజలు మా చిత్తశుద్ధిని, మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గమనించాలని చెప్పి కోరుతూ మరి ఇంత కష్టాల్లో, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పెద్ద మనసుతో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు రిలీజ్ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా వెండర్స్ తరఫున, మా అధికారుల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.